మహిళలు అధిగమిస్తారని, అధిరోహిస్తారని ఈ ఉద్యమం ద్వారా నవ రాజకీయ నాయకులు అవతరిస్తారని, తెలంగాణలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, విద్యార్థుల యొక్క సమస్యలు చాలా విషయాలలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సబ్జెక్టుల విషయంలో మార్చాల్సిన చాలా ఉన్నాయి. సైంటిఫిక్గా ఒక విద్యార్థి చదువు తర్వాత ఒక వృత్తి అనేది లేకుండా అయిపోయింది. ఇలాంటి మూస పద్ధతులని మార్చడానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి వీలుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కానీ ఏ రాజకీయ నాయకుడు అలాంటి వాగ్దానం చేయట్లేడు. ఈ 79 సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ పార్టీ కానీ చెప్పకుండా ఏదేదో అల్లిబుల్లి కబుర్లు ఆడుకుంటా దేశాన్ని మభ్యపెడుతూ వస్తున్నారు. కానీ ఇక కుదరదని కాక్రోచ్ జనతా మూమెంట్ అనేది, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా వచ్చే ఉద్యమం అనేది ప్రతి పార్టీని, రాజకీయ పార్టీని ఈ యొక్క సమూలంగా మార్చడానికి, తోడుముట్టించడానికి ఈరోజు వచ్చిన విజయం అనేది మనందరికీ స్ఫూర్తిదాయకమని గుర్తు చేస్తున్నాను. ఈ తెలంగాణలో కూడా మోసం చేసిన వాళ్ళే, చంపిన వాళ్ళే మళ్ళీ సన్మానం సభ చేసినట్టు, నిరుద్యోగులకు మేమేదో చేస్తామన్నట్టు, మేమేదో చూపిస్తామన్నట్టు వచ్చి ఉద్యమంలో మేము మా పాత్ర అంటూ మేము వస్తున్న ఈ రాజకీయ నాయకుల యొక్క భరతం పట్టడానికి కాక్రోచ్ జనతా పార్టీ తరపున తెలంగాణ నుంచి, భారతదేశం నుంచి నాలాంటి ఉద్యమకారులు, నాలాంటి యువకులు మీ ముందు ఉంటారని, వచ్చే ఈ విషయంలో రాజకీయ నాయకుల మీదనే, దేశంలో జరిగే ప్రతి అన్యాయం మీద, స్కామ్ల మీద, వీళ్ళు చేస్తున్న కాంట్రాక్టులు, దోపిడీ, ప్రైవేటైజేషన్, ఫుడ్ మీద FCA గోడౌన్స్లను తీసేసి గవర్నమెంట్ ఏదైతే నిర్వహిస్తున్న ఆహార ధాన్యాలలో ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా విషయాలలో జరుగుతుంది. ఇది ఒక భారతదేశానికి సంబంధం ఉన్న నాయకుల పార్టీలాగా లేదు. ఇది వేరే విదేశీయుల యొక్క రాజకీయ పార్టీ పరిపాలిస్తున్నట్టు ఉన్నది. ఈ దేశ పౌరుల మీద, ఏ దేశ వ్యక్తుల మీద, ఏ దేశ మూలవాసుల మీద ఏ విధంగా ప్రేమ లేకుండా ఉన్న ఈ యొక్క పార్టీని ముద్దముట్టించడం, వీళ్ళని అంతం చేయడం అనేది నా శబ్దంగా నేను గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ఉద్యమం చేస్తున్నాను. నేను 2021లో ప్రకటించినట్టుగా బీజేపీ కాంగ్రెస్ హటావో దేశ్కి బచావో అనే ఉద్యమంలో నేను బీజేపీని అంతం చేస్తానని